హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరమ్మ డింపుల్ వంత. అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈరోజు హెల్తీ అయిన టేస్టీ అయిన హోమ్ మేడ్ పిజ్జా తయారు చేసుకుందాం. పిజ్జా బేస్ కోసం గోధుమ పిండి కప్పున్నర తీసుకున్నాను. తగినంత ఉప్పు, షుగరు, ఈస్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని మెత్తగా అయ్యేంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవడమే. వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ పిండి అనేది బాగా మెత్తగా అయిపోతుంది. అలా అవ్వకూడదు. మన చపాతీకి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగా మెత్తగా ఉంటే చాలు అనమాట. స్మూత్గా ఉంటే చాలు. పిండిని బాగా అదుముతూ గనక ఉండ చేసుకుంటే పిండిని చాలా సాఫ్ట్గా వస్తుంది. పిజ్జా బేస్ కూడా చాలా నీట్గా వస్తుంది. లాస్ట్లో కొంతమంది ఆయిల్ అప్లై చేసుకుని ఉండని పక్కన పెడతారు. లేదంటే కనుక కొంచెం వాటర్ అప్లై చేసుకుని పెడితే ఏమవుతుందంటే పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. సో అలాగా వండ మీద కొంచెం వాటర్ వేసేసుకొని దానికి ఒక బౌలో, లేదు అంటే కనుక ఒక తడి క్లాత్ అయినా దాని మీద పెడితే కనుక అది మనం ఈస్ట్ వేసాం కదా, దాన్ని పొంగుతుందనమాట. సో అది పక్కన పెట్టేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని ఒక స్టీల్ గిన్నె తీసుకుని అందులో తగినంత చికెన్, మీ పిజ్జా తగినంత చికెను, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, కొరియాండర్ పౌడర్, నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇవన్నీ వేసుకుని దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది మ్యాగ్నేట్ చేసుకుంటున్నామో అప్పుడే బేస్ కూడా రెడీ చేసుకుంటే 20 మినిట్స్లో మ్యాగ్నేటివ్ అవుతుంది. బేస్ కూడా తయారు చేయడానికి అది పొంగుతుంది అనమాట. సో రెండింటికి టైం అనేది సరిపోతుంది. తర్వాత ఇది మ్యాగ్నేట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో చికెన్ వేయడమే. చికెన్ ఫ్రై చేయడానికి ఒక బౌలో లేకపోతే ఒక మూకుడో ఏదో ఒకటి తీసుకుని దాంట్లో చికెన్ అనేది ఫ్రై చేయాలి. చికెన్ ఎలా ఫ్రై చేయాలంటే మరీ ఎక్కువ చికెన్ గట్టిగా అయిపోకూడదు, ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, అలా అని మరీ ఉడకకుండా ఉండకూడదు. మనకు ఒక 70% కుక్ అయితే చాలు. ఒక 30% మనకి పిజ్జా దగ్గర ఆవిరిలో ఉడికిపోతుంది. చికెన్ త్వరగా ఉడికిపోతుంది కదా. సో మనకు ఒక 70%, 80% కుక్ అయితే చాలు ఫ్రెండ్స్. అలా కుక్ అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో మా స్టవ్ కోసం మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్. కుకింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ పిజ్జా కోసం చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చిన్న ఫ్లేమే వద్దు, హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోండి. చూసుకోండి, కలుపుకుంటూ మాడనవ్వకుండా మళ్ళీ చిన్న ఫ్లేమ్ పెట్టుకుని అలా అడ్జస్ట్ చేసుకుంటూ మీ చికెన్ అనేది ఫ్రై చేసుకోవడమే. చికెన్ వన్స్ ఫ్రై అయిపోయింది అని అన్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకొని మీరు ఏదైతే పిజ్జా కోసం రెడీ చేసుకుంటారో ఆ గిన్నె పట్టడానికి ఉండే పెద్ద గిన్నె తీసుకుని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. మధ్యలో ఏదైనా స్టాండ్ లేకపోతే బౌల్లో పెట్టుకుని. సో పిజ్జా కోసం మీ గిన్నెకి సరిపడంత పిజ్జా బేస్ ఏదైతే పిజ్జా తయారు చేయడానికి గిన్నె పెట్టుకున్నా దాంట్లో సరిపడంత ఉండ తీసుకొని ఆ ఉండని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలా మరీ సన్నంగా కాకుండా నేను చూపించినంత తలసి పెట్టుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా మనం తినడానికి టేస్టీగా గాను అలాగే ఉడకడానికి కూడా సరిపోతుంది అనమాట. సో అలాగా మొత్తం మీకు తగినంత చపాతీని అనేది రెడీ చేసుకోవాలి. పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దానికి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫోర్క్ స్పూన్తో మొత్తం అంతా బెజ్జాలు పెట్టుకుంటూ ఉంటే మన పిజ్జా అనేది దాంట్లో మన వేసే సాస్ అనేది అంతా కూడా పిజ్జా పట్టుకుని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పిజ్జా సాస్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏ సాస్ అయినా పర్లేదు. నేను పాస్తా, పిజ్జా రెండు కలిపిన సాస్ తీసుకున్నాను. సో దానివల్ల ఆ పిజ్జా సాస్ వేసేసుకుని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవడమే. స్ప్రెడ్ చేసుకున్న చీజ్ అనేది స్లైసెస్ కాకుండా పీసెస్ కింద ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి ఈక్వల్గా వేసేసుకుని ఆనియన్స్, స్వీట్ కార్న్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, సో దానివల్ల నేను క్యాప్సికమ్ స్కిప్ చేశాను. అదంతా వేసుకున్న చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈక్వల్ పార్ట్స్గా చికెన్ కూడా పెట్టేసుకుని మళ్ళీ చీజ్ వేసుకుంటే చీజ్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చీజ్ కూడా వేసుకొని లాస్ట్లో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత మనకు పిజ్జా బేస్ అనేది పిజ్జా అంతా రెడీ అయిపోతుంది. ఇంకా కుకింగ్ మాత్రమే ఉంది. రెడీ అయిపోయిన తర్వాత ప్రీహీట్ చేసిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో మన పిజ్జాని పెట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, చీజ్ మెల్ట్ అవుతుందా లేదా, హీట్ సరిగ్గా తగులుతుందా లేదా చూసుకోండి. తర్వాత చెక్ చేసుకోవడం ఎలా అంటే పిజ్జా బేస్ ఉంది కదా, పిజ్జా బేస్ అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అలా కలర్ చేంజ్ అయినప్పుడు మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రెడీ అవుతుందని తెలిసింది. మొత్తం చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది కదా.
ఇప్పుడు రెడీ అయినట్టు తెలిసింది కదా. ఇప్పుడు కట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, చీజ్ అనేది బాగా మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అలా సాగుతుందనమాట. ఎంత పైకి పెట్టినా కూడా సాగుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా సాగినప్పుడు మన మంచి చీజ్ తీసుకున్నట్టు పిజ్జా కూడా బాగా రెడీ అయినట్టు. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టేస్ట్ చేయించండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ క్లిప్ చూడండి, మా బెన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎంత ఇష్టం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. సో అందరికి కూడా నా ఛానల్ నచ్చితే కనుక మీ డింపుల్ వనిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ డింపుల్ వనిత షైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.